బిఎంఆర్ లాజిక్స్ టీమ్ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. ఇన్కమ్ ఇచ్చి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, ఆదాయం ఇచ్చి ఖర్చు అడిగాడు, ఎస్పీ ఇచ్చి సిపి అడిగాడు. సో ఇట్స్ బ్యాక్వర్డ్. ఈస్ట్ రైట్ ఈస్ సౌత్, ఈస్ట్ లెఫ్ట్ ఈస్ నార్త్. తూర్పుకి కుడివైపున దక్షిణము, తూర్పు. Now positive doesn't mean the positive or negative charge. గోవా తీరగపడం ఎంత 36, స్వేచ్ఛ వ్యాపారంలో ఇండియా స్థానం ఎంత 63. 1620 కిలోమీటర్ల పొడవున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ అప్ టు హల్దియా ఇన్ వెస్ట్ బెంగాల్. రెండు ఉభయ రాష్ట్రాల్లో ఇవాళ విఎంఆర్ లాజిక్స్, విఎంఆర్ ఇస్ అ బ్రాండ్. కేంద్రకానికి బయట ఉన్నటువంటి కణాన్ని ఎలక్ట్రాన్ అని పిలవడం. రాజా తోడరమల్ ఏంటండి అంటే ఇది రెవెన్యూ మినిస్టర్ అండి. ఓకే, ఆయన అక్బర్ దగ్గర పనిచేస్తారు. అంతకంటే మన భారతదేశం యొక్క పరిశ్రమలన్నీ కూడా క్షీణ దశలోకి వెళ్ళిపోయాయి, మొత్తం కూడా ఖాయిలా పడ్డాయి. సో పాలిట్ ముందుగా ఉన్న దృఢమైన ముడతలను పాలిటిన్ రూగే అని బిల్లును ఆమోదించమని మంత్రిమండలి చెప్తే ఆ మంత్రిమండలి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు హౌసెస్ రూఫ్ అని అంటే ఉద్దేశం ఏంటంటే ఇంటి యొక్క కప్పు. ప్రాపర్టీస్ ఏంటి అనే అంశాలు చెప్పింది మాత్రము జేమ్స్ చాట్. సింపుల్ స్టెప్స్ టు రీచ్ బిఎంఆర్ షేర్ in digital platform. Step 1, open your mobile. Step 2, go to Play Store. Step 3, type BMRLOGICS, VMR Logics. Step 4, download the app. Step 5, enter your OTP. Now VMR is with you. Hi dear students, welcome to VMR Logics. And guys, this is your VMR. Today's topic I'll have you time and distance. Coming to time and distance, in time and distance, what are the things we are going to cover if you observe? The one is general problems. The first one of you, we are going to cover general problems. Second one, trains, railulu. Third, boats and streams, padavalu, pravahalu. Fourth, race and games, parugu pandemulu. 5, circular tracks, వృత్తాకార చట్రాలు. ఇవి చూస్తామండి. మొత్తం మీద మనము ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో వీఆర్ గోయింగ్ టు సీ 5 కాన్సెప్ట్స్, 5 టాపిక్స్ ఉన్నాయండి టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఏమేంటి అండి? ఒకటి జనరల్ ప్రాబ్లమ్స్, రెండోది ట్రైన్స్, మూడోది బోట్స్ అండ్ స్ట్రీమ్స్, నాలుగోది రేస్ అండ్ గేమ్స్, ఐదోది సర్క్యులర్ ట్రాక్స్. మొత్తం 5 టాపిక్లు దీంట్లోనే ఉంటాయండి టైమ్ అండ్ డిస్టెన్స్లోనే. బట్ ఒకటే హెడ్డింగ్ ఇస్తున్నాను టైమ్ అండ్ డిస్టెన్స్, కానీ దీంట్లో ఇండివిజువల్ చాప్టర్స్ వీఆర్ గోయింగ్ టు సీ. జనరల్ ప్రాబ్లమ్స్, ట్రైన్స్ ఒక చాప్టర్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఒక చాప్టర్, రేస్ అండ్ గేమ్స్, సర్క్యులర్ ట్రాక్స్. 5 అయిపోయినట్టు. ఇది ఒక్క టాపిక్ అయితే మీకు 5 టాపిక్స్ అయిపోయినట్టు. ఇది ఒకటైతే ఈ ఒక్క టాపిక్ అయితే మీకు 5 టాపిక్స్ అయిపోయినట్టు. రైట్. సో ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్. సో కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వన్ ఆఫ్ ద వెయిటెడ్ టాపిక్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం బాగా మార్క్స్ వస్తాయి దీంట్లోంచి. రైట్. నా ఇక జనరల్ ప్రాబ్లమ్స్ అయితే మన ఫస్ట్ హెడ్డింగ్ ఆల్ ఆఫ్ యూ జనరల్ ప్రాబ్లమ్స్. లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ హెడ్డింగ్ ఆల్ ఆఫ్ యూ జనరల్ ప్రాబ్లమ్స్. రైట్. అయితే ఈ జనరల్ ప్రాబ్లమ్స్లో బేసికల్గా టైమ్ అండ్ డిస్టెన్స్లో యూ షుడ్ రిమెంబర్ సమ్ ఫార్ములాస్ ఆల్ ఆఫ్ యూ. ఐ రిపీట్, బేసికల్గా నీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని ఫార్ములాస్ గుర్తుండాలండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసికల్గా నీకు కొన్ని ఫార్ములాస్ ఉండాలి. ఫార్ములాస్ గుర్తుండాలి. అది ఏంటంటే ఫార్ములా ఫర్ టైమ్, ఫార్ములా ఫర్ డిస్టెన్స్, ఫార్ములా ఫర్ స్పీడ్. ఈ మూడిటికి ఫార్ములాస్ గుర్తుండాలండి. బేసికల్గా నీకు కొన్ని ఫార్ములాస్ గుర్తుండాలి. ఫార్ములా ఫర్ టైమ్, ఫార్ములా ఫర్ డిస్టెన్స్, ఫార్ములా ఫర్ స్పీడ్. అయితే వీటికి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? విల్ సీ అబౌట్ దట్. వీటికి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్లీ గైస్ వి వాచ్ మూవీస్, రైట్? మూవీస్కి వెళ్తావు కదా? ఎస్ ఆర్ నో? నువ్వు మూవీకి వెళ్ళగానే ఫస్ట్ థియేటర్లో ఏమొస్తుందా చెప్పు. కమాన్, ఫస్ట్ థియేటర్ మూవీకి వెళ్ళావు కదా, ఏమొస్తుంది మూవీలో ఫస్ట్? కమాన్, ముఖేష్ ముఖేష్ కాదు, ఇంకే వస్తాయి. కమాన్, అవర్ థియేటర్ ఈజ్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అని ఒక డయాగ్రామ్ వస్తుంది, చూసారా? ఫస్ట్ స్లైడ్ మీద అవర్ థియేటర్ ఈజ్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అని ఒక డయాగ్రామ్ వస్తుంది, అబ్జర్వ్. లేకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యాక్చువల్ డిటిఎస్ డెఫినేషన్ వేరే అండి. మన డిటిఎస్ డెఫినేషన్ ఏంటి చూద్దాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టైం మూవీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒకసారి చూడు. ఓకే, ఇక్కడ డి స్టాండ్స్ ఫర్ డిస్టెన్స్, టీ స్టాండ్స్ ఫర్ టైమ్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్పీడ్. చూడండి, ఇక్కడ డి స్టాండ్స్ ఫర్ డిస్టెన్స్, దూరము. టీ స్టాండ్స్ ఫర్ కాలము, టైం. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పీడ్, వేగము. రైట్. నౌ ఐ వాంట్ ద ఫార్ములా ఫర్ టైం. కాలానికి ఫార్ములా కావాలంటే ఏదిగా అంటే దాన్ని క్లోజ్ చేయడమే. యూ వాంట్ ఫార్ములా ఫర్ టైం, క్లోజ్ ఇట్. జస్ట్ క్లోజ్ టైం, క్లోజ్ ద టైం.
You want formula for time? Just to close it all of you. Come on, close the time. Close the time. Rest, reminding you, distance by speed. So time formula all of you, distance by speed. Next, speed formula guys. Come on, speed formula enti. Speed formula. Look, you know, speed formula. నీకు స్పీడ్ కావాలా? జస్ట్ ఏది కావాలంటే దాన్ని క్లోజ్ చేయడమే. కమాన్, క్లోజ్ ఇట్. స్పీడ్ క్లోజ్ చేయి. రిమైండింగ్ చూడు, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ కావాలా? జస్ట్ క్లోజ్ ఇట్. డిస్టెన్స్ ఏది కావాలంటే అది క్లోజ్ చేయవా, డిస్టెన్స్ క్లోజ్ చేయి. ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి. సైడ్ బై సైడ్ అంటే మల్టిప్లై టైం ఇంటూ స్పీడ్. రైట్, కమాన్. ఫస్ట్ వన్, టైం కాలము ఫార్ములా దూరము బై వేగము. దూరం ఫార్ములా కాలము ఇంటూ వేగము. వేగము ఫార్ములా దూరము బై కాలము. ఇవి ఫార్ములాస్ అండి. ఇవి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ డిటిఎస్ డయాగ్రామ్ మైండ్లో పెట్టుకో చాలు. ఓకే, time formula d by s, speed formula d by t, distance formula time into speed. This is your first formula. Now second one, look, second formula, to convert kilometer per hour into meter per second, అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే, to convert kilometer per hour into meter per second, multiply with 5/18. Observe first point of view. To convert kilometer per hour into meter per second, multiply with 5/18. కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదానిని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే 5/18తో గుణించవలెను. ఇది ఒక పాయింట్ అండి. ఈసారి చూడండి, టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ మల్టిప్లై విత్ 18/5. మీటర్ పర్ సెకండ్లో ఉన్నదానిని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే 18/5తో గుణించవలెను. మీటర్ పర్ సెకండ్లో ఉన్నది కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే 18/5తో గుణించాలి. ఇప్పటికి 2 పాయింట్స్ చూసామండి. ఒకటి, కమాన్, ఫస్ట్ టైం ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా అండి. టైం ఫార్ములా d/s, స్పీడ్ ఫార్ములా d/t, డిస్టెన్స్ ఫార్ములా t into s. ఫస్ట్ వన్. సెకండ్, టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో గుణించాలి. టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ మల్టిప్లై విత్ 18/5. నెక్స్ట్, now questions all of you. Let's start with the questions. First one, John, the speed of a bus is 90 kilometers per hour. Speed of a bus anta ante 90 kilometers per hour. Then find the speed in meter per second. ఒక బస్సు యొక్క వేగము గంటకి 90 కిలోమీటర్లు అయినా బస్సు యొక్క వేగము మీటర్ పర్ సెకండ్లో ఎంత? ఇప్పుడే చెప్పా మీకు. వాడు స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారండి. వాడు స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు. ఏమడుతున్నాడు? మీటర్ పర్ సెకండ్లో ఎంత అన్నాడు. వాడు కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే, కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే మల్టిప్లై విత్ 5/18. 18 5 సార్లు 5 5 25 మీటర్ పర్ సెకండ్. క్లియర్? రిపీట్. కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే ఏం చేయాలండి? 5/18తో గుణించాలి. 90 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారండి, దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. ఏం చేయాలి? మల్టిప్లై విత్ 5/18. రైట్, సింపుల్ అండి. గంటకి 90 కిలోమీటర్లు వెళ్తున్నాడు అన్న, గంటకి 90 వెళ్తున్నాడు అన్న, సెకండ్కి 25 మీటర్లు వెళ్తున్నాడు అన్న, రెండు ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 2. A car covers a distance of 540 kilometers in 10 hours. Second question. A car covers a distance of 540 kilometers in 10 hours. Find the speed in meter per second. ఒక కారు 540 కిలోమీటర్లను 10 గంటలలో ప్రయాణించును. ఇక్కడ 10 మిస్ అయిందండి. 10 గంటలలో ప్రయాణించును అయిన కారు యొక్క వేగం మీటర్ పర్ సెకండ్లో ఎంత? చూడండి. లెట్స్ టేక్ మై సెల్ఫ్. నేను బయలుదేరా అండి. మొత్తం మీద గాయస్ లుకినా, నేను బయలుదేరి ఒక 540 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. నేను బయలుదేరినా ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు కవర్ 540 కిలోమీటర్స్. ఒక 540 కిలోమీటర్లు ప్రయాణించాలి. 540 కిలోమీటర్లు ప్రయాణించడానికి నాకు పట్టిన టైం ఎంత అంటే 10 గంటలు పట్టింది. నా వేగం ఎంత? అది కూడా మీటర్ పర్ సెకండ్లో చెప్పండి అన్నాడు. నీకు ఎన్నో చెప్పాను. వేగం ఫార్ములా
ఈజ్ ఆస్కింగ్ క్లియర్లీ వాట్స్ మై స్పీడ్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. రైట్. మొత్తం ఎంత దూరం ప్రయాణించాను? 540 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఎన్ని అవర్స్లో? 10 అవర్స్లో. నా వేగం ఎంత? 0 క్యాన్సిల్. వచ్చిన ఆన్సర్ ఏంటండి? 54 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. 54 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. కానీ వాడు వేగం దేంట్లో అడిగాడు? వేగం వాడికి మీటర్ పర్ సెకండ్లో కావాలి. చెప్పండి, కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? మల్టిప్లై విత్ 5/18. Multiply with 5/18. 18 table 3 times. Answer 15 meter per second is answer. Clear? Come on. Next, all of you. Now let's start our concept 1, all of you. Let's start the concept 1. Name of the concept 1, all of you. Now we are starting concept 1, that is average speed. Sagatu Vegam. Concept 1, all of you. Average speed. Our concept 1, all of you. Sagatu Vegamu. Average speed. Okay, Sagatu Vegamu. This is your concept 1. Right now, I told you, under time and distance, మనకి 5 టాపిక్స్ ఉన్నాయండి. మనం రైట్ నో టాపిక్ 1లో ఉన్నాము. 5 చాప్టర్స్ ఉన్నాయి టైమ్ అండ్ డిస్టెన్స్లో. జనరల్ ప్రాబ్లమ్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్, సర్క్యులర్ ట్రాక్స్. రైట్ నో మనం ఫస్ట్ టాపిక్ జనరల్ ప్రాబ్లమ్స్లో కాన్సెప్ట్ 1 చూస్తున్నాం. జనరల్ ప్రాబ్లమ్స్లో కాన్సెప్ట్ 1. నేమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ 1 ఏంటంటే యావరేజ్ స్పీడ్, సగటు వేగము. యావరేజ్ స్పీడ్, సగటు వేగము. క్వశ్చన్ కాన్సెప్ట్ ఏం? సగటు వేగము, యావరేజ్ స్పీడ్. లుక్, ఫస్ట్ క్వశ్చన్. A man covers certain distance at a speed of 60 km per hour and return to the starting point at a speed of 40 km per hour. Find his average speed. ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో, తిరుగు ప్రయాణంలో గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? చూడండి. All of you. A man covers certain distance at a speed of 60 km per hour. ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు 60 స్పీడ్తో వెళ్ళానండి. అండ్ రిటర్న్ టు ద స్టార్టింగ్ పాయింట్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km per hour. వచ్చేటప్పుడు 40 స్పీడ్లో వచ్చాడు. క్వశ్చన్ టు యూ, వాట్స్ మై యావరేజ్ స్పీడ్? వాట్స్ మై యావరేజ్ స్పీడ్? నా సగటు వేగము ఎంత? క్వశ్చన్. లిగినా, లెట్స్ టేక్ మై సెల్ఫ్ అలా. నేనే తీసుకో. లిగినా, నేను బయలుదేరానండి. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. ఐ నీడ్ టు కమ్ టు ద ఆఫీస్. గాయ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నేను మా ఇంటి దగ్గర బయలుదేరానండి. ఏ వేగంతో బయలుదేరాను? గంటకి 60 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాడు. గంటకి 60 కిలోమీటర్లు వెళ్తాండి. గంటకి 60 పోతున్నా. గంటకి 60. Per hour I am covering 60 kilometers. Per 1 hour I am covering 60. Per 1 hour I am covering 60. ఆ వేగంతో బయలుదేరాను. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. నేను వచ్చేటప్పుడు 60 స్పీడ్లో వచ్చానండి. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. ఆఫీస్ ఓవర్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. మై స్పీడ్ వాజ్ 40 km per hour. Per 1 hour I am traveling 40 kilometers. Per 1 hour I am covering 40. While coming, what's my speed? 60 km per hour. While leaving, what's my speed? 40 km per hour. నేను వచ్చేటప్పుడు 60లో వచ్చానండి. పోయేటప్పుడు 40లో పోయినా ఇంటికి. ఇంటి దగ్గర బయలుదేరి ఆఫీస్కి వచ్చేటప్పుడు 60లో వచ్చాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి 40లో పోయాను. వాట్స్ మై యావరేజ్ స్పీడ్? కమాన్, వాట్స్ మై యావరేజ్ స్పీడ్? కొంతమంది వెంటనే అలా అబ్జర్వ్. సార్ 50 సార్ 50 సార్, యావరేజ్ అడిగా కదా. ఇగో వచ్చేటప్పుడు 60 సార్ వచ్చేటప్పుడు 60లో వచ్చావు, పోయేటప్పుడు 40లో పోయావు. నార్మల్గా సార్ 60లో వచ్చినావు, 40లో పోయినావు, యావరేజ్ అడిగావు అంటే 60 + 40/2 సార్ 50. ఏమో సార్ 60 + 40/2 50 ఆన్సర్ 50. ఇది రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్. మరి ఏం చేయాలి? కమాన్, సమ్బడీ సేయింగ్ వెరీ గుడ్. కొంతమంది చెప్పేస్తున్నారు ఆల్రెడీ. సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా సార్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా సార్ 2AB/A + B.
సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా సార్ 2ab/a + b. A వాల్యూ 60 సార్, b వాల్యూ 40, a + b 100. కట్ చేయి. ఆన్సర్ 48 km/h. దట్స్ ఆల్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. 2a/a + b కరెక్ట్ ఆన్సర్. రైట్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab/a + b 48 కరెక్ట్ ఆన్సర్. కావాలా? విల్ టాక్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విల్ కమ్ బ్యాక్. A man cover half of the journey at a speed of 70 km/h and the rest at a speed of 30 km/h. Find his average speed. ఒక వ్యక్తి సగం దూరాన్ని గంటకి 70 km వేగంతో, మిగిలిన సగం దూరాన్ని గంటకి 30 km వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? లుక్, లెట్స్ టేక్ మై సెల్ఫ్. ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్. A man cover half of the journey. ఈ హాఫ్ డిస్టెన్స్ అండి 70 స్పీడ్లో వెళ్ళానండి. ఈ హాఫ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది జర్నీ, ఇంకా మిగతా హాఫ్ ఏమో, మిగతా ఇది హాఫ్ అంటే అది కూడా హాఫే కదా, ఇదేమో 30 స్పీడ్లో వెళ్ళానండి. నా క్వశ్చన్, వాట్స్ మై యావరేజ్ స్పీడ్? సో నాకు ఇందాక చెప్పారు కొంతమంది, సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab/a + b. కరెక్ట్ ఆన్సర్. 2ab/a + b. a వాల్యూ 70, b వాల్యూ 30, a + b 100. కట్ చేయి. 21 2s are 42 ఆన్సర్. లిసన్. అసలు యాక్చువల్గా నీకు ఈ క్వశ్చన్ చెప్తున్నప్పుడే నాకు డౌట్ రావాలి. ఏంటి తెలుసా? ఇట్లా చూడు, నువ్వేమడగదు తెలుసా? సార్ ఫార్ములా పక్కన పడే సార్ ఫార్ములా పక్కన పడే. ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుందాం. సార్ నేను వచ్చినప్పుడు 6లో వచ్చాను, ఫార్ములా పక్కనే సార్ నేను వచ్చినప్పుడు 6లో వచ్చాను, పోయేటప్పుడు 40లో పోయాను. అడిగింది యావరేజ్ స్పీడు, అడిగింది యావరేజు. నా మైండ్ నాకేం చెప్తుందంటే, సార్ యావరేజ్ అంటే నార్మల్గా a + b/2. ఇగో నేను వచ్చినప్పుడు 60, పోయేటప్పుడు 40 అండి. అంటే యావరేజ్ అంటే 60 + 40/2 50 కదా ఆన్సరు అని కొంతమంది మైండ్లో వచ్చింది. తర్వాత ఎవడో ఫార్ములా చెప్పాడు, అయిపోయింది కరెక్ట్ 45 అంటున్నావు. నువ్వు ముందు డౌట్ వచ్చింది, నీకు అడగాలి. ఏమన్నా నువ్వు? సార్ నా మైండ్ నాకు ఇంకా స్టిల్ 48 చెప్పట్లేదు సార్, నా మైండ్ 50 చెప్తుంది. నాకు క్లారిఫికేషన్ కావాలి అనే థాట్ నీ మైండ్కి రావాలి. ఇప్పుడు జనరల్గా ఒక పని చేయవా, రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఎవడో ఒకటి అడుగు అని పిలు అరే రా అని ఒక పిలు వాడిని అడుగు, అరే వచ్చినప్పుడు 6లో వచ్చాను రా ఆఫీస్ నుంచి, ఆఫీస్ పోయేటప్పుడు 6లో పోయాను రా, వచ్చినప్పుడు 40లో వచ్చినా, యావరేజ్ ఎంత, నా స్పీడ్ ఎంత అని అడుగు. ఆడు 50 అంటాడు. అప్పుడు నువ్వు చెప్పి ఫార్ములా 2a/a + b 48. వింటాడాడు? నో ఆడిండు. వింటాడాడు? లే యావరేజ్ స్పీడు ఎలా చేద్దాం అసలు? పోనీ ఒక పంచి. ఇప్పుడు డౌట్స్ ఏంటంటే, సార్ నువ్వు నన్ను క్లియర్గా అడగాల్సిన పాయింట్స్. సార్ నాకు ఈ 48 ఎలా వచ్చింది సార్? అసలు 50 ఎందుకు కాదు? ఫస్ట్ పాయింట్ నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అంటే, సార్ అసలు 50 ఎందుకు కాదు సార్? ఫస్ట్ క్వశ్చన్. సార్ మరి 50 కాదన్నావు, సార్ మరి 50 ఎప్పుడు చెప్పాలి? 50 కాదంటే మరి ఎప్పుడు చెప్పాలి? ఏ సిచ్యువేషన్లో 50 చెప్పాలి నేను? నాకైతే సార్ ఈ ఫార్ములా వద్దు సార్, ఈ ఫార్ములా లేకుండా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ డౌట్స్ అనేవి నీ మైండ్లోకి రావాలి. ఆర్ గెటింగ్ ఆఫ్ యూ? యావరేజ్ స్పీడ్ అనగానే నేను 50 చెప్తే రాంగ్ అన్నప్పుడు నీకు రావాల్సిన డౌట్స్ ఏంటంటే, సరే 50 రాంగ్ అన్నావు, మరి ఎప్పుడు చెప్పాలి 50? ఫస్ట్ పాయింట్. నాకు అసలు ఈ ఫార్ములా వద్దు, ఫార్ములా లేకుండా ఎట్ట చేయాలో చెప్పు. ఇవి డౌట్స్. క్లియర్? ఎస్ ఆర్ నో? సో లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, అసలు 50 ఎప్పుడు వస్తుంది ఆ సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ లుక్ 50 ఎప్పుడు వస్తుంది? లుక్, ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 3 hours at a speed of 60 km/h. A man travel first 3 hours all of you at a speed of 60 km/h and next 3 hours at a speed of 40 km/h. Question to you, what's my average speed? ఒక వ్యక్తి మొదటి 3 గంటలు గంటకి 60 కిలోమీటర్ల వేగంతోను, ఆ తరువాత 3 గంటలు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? మొదటి 3 గంటలు నేనేం చేశానంటే గంటకి 60 వెళ్ళా అండి.
తరువాత 3 గంటలు నేను చేశాను అంటే 1:40 వెళ్ళాను. ఇప్పుడు నా సగటు వేగం ఎంత అన్నాడు. ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్లో క్లియర్గా, ఈ క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా, ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇక్కడ టైమింగ్స్ ఆర్ ఈక్వల్. అబ్జర్వ్ చేయి, కాలాలు సమానంగా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఏవి సమానంగా ఉన్నాయి? కాలాలు సమానంగా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, కాలాలు కనుక సమానంగా ఉంటే, రిపీట్, టైమింగ్స్ కనుక ఈక్వల్గా ఉంటే, దెన్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా, కాలాలు కనుక సమానంగా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా మీరు చెప్పినట్టుగా సగటు వేగము ఫార్ములా a+b/2. సగటు నార్మల్గా సగటు చేయాలి అంటే 60 + 40/2 అంటే గంటకి 50 అయిపోయింది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలండి? ఎప్పుడు యూజ్ చేయాలి? కాలాలు సమానంగా ఉంటే. రిపీట్, కాలాలు కనుక సమానంగా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి? a+b/2. రైట్. ఈసారి క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 5 అవర్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 50 km/h. ఫస్ట్ 5 అవర్స్ అండి నేను 50 స్పీడ్లో వెళ్ళాను. మొదటి 5 గంటలు కూడా 50 స్పీడ్లో వెళ్ళాను. అండ్ ద నెక్స్ట్ 5 అవర్స్ 70 స్పీడ్లో వెళ్ళాను. నెక్స్ట్ 5 అవర్స్ కూడా 70 స్పీడ్లో వెళ్ళాను. అండ్ ద లాస్ట్ 5 అవర్స్ అగైన్ 90 స్పీడ్లో వెళ్ళానండి. అయినా నా సగటు వేగం ఎంత అన్నారు. ఒక వ్యక్తి మొదటి 5 గంటలు గంటకి 50 km వేగంతో, ఆ తదుపరి 5 గంటలు గంటకి 70 km వేగంతో, మరొక 5 గంటలు గంటకి 90 km వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయి. ఈ క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మొదటి 5 గంటలు కూడా నా వేగం 50, తరువాత 5 గంటలు నా వేగం 70, గంటకి 70, తర్వాత 5 గంటలు నా వేగం గంటకి 90. ఐ జస్ట్ వాంట్ నో వాట్స్ మై యావరేజ్ స్పీడ్. నా యొక్క సగటు వేగము ఎంత? వాట్స్ మై యావరేజ్ స్పీడ్? ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఏమి ఈక్వల్ ఉన్నాయి? టైమింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఈ క్వశ్చన్లో క్లియర్గా మనం చెప్పొచ్చు, ఇక్కడ క్లియర్గా టైమింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, ఏదైనా క్వశ్చన్లో టైమింగ్స్ కనుక ఈక్వల్గా ఉంటే, రిపీట్, ఏ టైమింగ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా a+b+c. ఇక్కడ ఇందాక 2 ఉన్నాయి కాబట్టి a+b/2, ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి a+b+c/3. ఇందాక 2 వేరియబుల్స్ కదా ఉన్నాయి, 2 కదా. ఇందాక క్వశ్చన్లో రెండే ఉన్నాయి కదా, స్పీడ్ 2 ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ అంటేనేమో a+b/2. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. అందుకోసం యావరేజ్ అంటే ఏంటి? నార్మల్ సగటు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, a+b+c/3. అయితే ఈ మూడింటికి యావరేజ్ చేయాలండి. ఇవి ఎలా ఉన్నాయి చూడండి, 50, 70, 90 వరుసలో ఉన్నాయి. మీకు స్టార్టింగ్ చెప్పే గుర్తుందా? యావరేజ్లో వరుస, క్రమము, శ్రేణి అనగానే సగటు మధ్యలో ఉంటుంది. డైరెక్ట్గా ఆన్సర్ 70. లేదు సార్ చేయమంటావా? పర్వాలేదు, నువ్వు చేయమంటే నీకోసం చేయొచ్చు. 50 + 70 + 90/3, 210/3 అలానే చేయొచ్చు, సేమ్ ఆన్సర్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా నువ్వు అనుకునే సగటు అంటే a+b/2 లేదా a+b+c/3. ఇవి ఎప్పుడు చెప్పాలి? వెన్ టైమింగ్స్ ఆర్ ఈక్వల్. ఈ ఫార్ములా ఎప్పుడు చెప్పాలి? వెన్ టైమింగ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు యూ కెన్ సే ద ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఫార్ములా a+b/2 లేదా a+b+c/3. ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టైమింగ్స్ ఈక్వలా? చూడు, ఇక్కడ టైమింగ్స్ ఈక్వలా? నో. హియర్ టైమింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ మై డియర్ ఫ్రెండ్స్. హియర్ టైమింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. హియర్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. లుక్, ఇక్కడ టైమింగ్స్ కాదండి ఈక్వల్, డిస్టెన్స్ ఈక్వల్. చూడండి, ఫార్వర్డ్ జర్నీ, బ్యాక్వర్డ్ జర్నీ, ఫార్వర్డ్ జర్నీ, బ్యాక్వర్డ్ జర్నీ. ఇక్కడ టైమింగ్స్ కావు, డిస్టెన్స్ ఈక్వల్. ఇన్నాక క్వశ్చన్స్లో టైమింగ్స్ ఈక్వల్ అన్నప్పుడు నువ్వు అనుకున్న సగటు చెప్పాలి. ఇక్కడ టైమింగ్స్ కాదండి, డిస్టెన్స్ ఈక్వల్. ఫార్వర్డ్ జర్నీ, బ్యాక్వర్డ్ జర్నీ, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి అంటే ఇక్కడ డిస్టెన్స్, దూరాలు సమానం. దూరాలు సమానంగా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab/a+b ఆన్సర్, దట్ ఈస్ 48 ఆన్సర్. ఈ ఫార్ములా
2ab by a plus b. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలండి? when distances are equal. ఈసారి క్వశ్చన్ చూడండి. ఈసారి క్వశ్చన్ గాయస్, ఈ క్వశ్చన్లో టైమింగ్స్ ఈక్వల్ ఉన్నాయా, డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నాయా? టైమింగ్స్ ఈక్వల్ అంటే యావరేజ్ ఫార్ములా నార్మల్ యావరేజ్, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, నార్మల్ యావరేజ్. ఎప్పుడు? వెన్ టైమింగ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ టైమింగ్స్ ఈక్వలా? నో. మరి ఏమి ఈక్వల్ ఉన్నాయి? డిస్టెన్స్ ఈక్వల్. చూడు కావాలంటే హాఫ్ డిస్టెన్స్, ఇది హాఫ్ అంటే మళ్ళీ ఇది కూడా హాఫే. హాఫ్ డిస్టెన్స్. ఓ, డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. My dear friends, when distance are equal, average speed formula 2ab by a plus b. Is it clear? So, average speed formula 2ab by a plus b ఎప్పుడు చేయాలి? When distance are equal. Average speed formula a plus b by 2 లేదా a plus b plus c by 3 ఎప్పుడు యూజ్ చేయాలి? When timings are equal. ఇది క్లియర్ అయిందా ఇప్పుడు దాకా? ఈ కాన్సెప్ట్ క్లియర్ ఉంది ఎక్కడ దాకా? క్లియర్. అసలు ఈ మనిషివేనా నువ్వు? క్లియర్ అంటే అప్పుడే ఏదో క్లియర్ అన్న అప్పుడే అసలు ఫస్ట్ డౌట్ ఏంటి? నువ్వు ఏమడిగా ఫస్ట్? సార్ నాకు ఈ ఫార్ములా వద్దు, ఈ ఫార్ములా వద్దు, అది లేకుండా చెప్పు అని అడిగావు. నువ్వు అడిగిన డౌట్ ఏంటి ఫస్ట్ నాకు? ఎరా ఇగో కొట్టేసా ఏమడిగా నన్ను? నాకు సార్ నాకు ఆ ఫార్ములా వద్దు సార్, నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయ అన్నావు. నేనేం చేసిన తెలుసా? ఓ నిమిషం అని చెప్పేసి అటు పక్కకు తీసుకెళ్ళా. ఇగో చూడు, ఓ నిమిషం అని ఇటు పక్కకు తీసుకొచ్చి ఇలా టైమింగ్స్ ఈక్వల్ అయితే a plus b by 2, ఇక్కడ టైమింగ్స్ కాదు డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఈ ఫార్ములా మళ్ళీ అదే చెప్పిన. నీ క్వశ్చన్ ఏందివా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎవరినైనా సరే నువ్వు క్వశ్చన్ అడిగాను అనుకో, దానికి ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేసుకో. ఆ ఆన్సర్ వచ్చిందో మళ్ళీ అడుగుతూనే ఉండాలి. అంతేగాని ఏదో 4 స్టోరీ చెప్తే వదిలేయడం కాదు. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? పాయింట్ టు పాయింట్. నువ్వు అడిగిన క్వశ్చన్కి నీకు ఆన్సర్ వచ్చిందా లేదా, లేకపోతే మళ్ళీ అడగాలి. సార్ మై క్వశ్చన్ ఈజ్ దిస్ వన్. ఒకవేళ ఆఫ్లైన్ క్లాసులు ఇదంతా ఎలా ఉంటుంది? ఆఫ్లైన్ క్లాస్లో ఐ యూస్ టు సే వాట్స్ యువర్ క్వశ్చన్, దానికి నీకు ఆన్సర్ వచ్చిందా లేదా, రాకపోతే మళ్ళీ అడగాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు బి ద ఫ్యాకల్టీ అని ఎవరైనా సరే నీ డౌట్ వచ్చిందా, డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు అడుగుతూనే ఉండాలా. క్లియర్? ఇప్పుడు చెప్పు నీ డౌట్స్ ఏంటి? కమాన్ స్పీక్ నౌ, వాట్స్ యువర్ డౌట్స్? ఓకే, ఈ ఫార్ములా వద్దు అంతేనా? లీవ్ ఇట్. ఇప్పుడేంటి ఫైనల్గా? ఈ ఫార్ములా వద్దు అంతే కదా, వదిలే. ఈ ఫార్ములా లేకుండా చెప్పాలి. ఇప్పుడేంటి ఫార్ములా లేకుండా చెప్పాలి అంతే కదా? ఇట్స్ ఓకే. Look, observe question. A man travel certain distance at a speed of 60 km per hour and return to the starting point at a speed of 40 km per hour. Find his average speed అన్నాడు. నీకు ఫార్ములా వద్దు, ఎసానో ఫార్ములా లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగా క్వశ్చన్ నీకు. రైట్, లెట్స్ టాక్. ఇది చెప్పే ముందు మళ్ళీ వన్స్ అగైన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ లిగినాం గాయస్. నువ్వు బయలుదేరవా, ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకి పోవాలా. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకి వెళ్ళు. ఇట్స్ హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకి వెళ్ళు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్ ఆఫ్ 300 కిలోమీటర్స్ మైట్ బి. ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్లు అండి. బయలుదేరు, కార్ తీసుకో, ఒక 300 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ విజయవాడ. మళ్ళీ వెళ్ళాలి రావాలి, వచ్చేసేయి, మళ్ళీ బ్యాక్ వచ్చేయి. 300 వెళ్ళాలా, 300 వచ్చేయాలి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 600 కిలోమీటర్లు అయింది. మొత్తం ఏంటండి? 600 కిలోమీటర్లు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది చేసే ముందు ఒక ఎగ్జాంపుల్. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళు, విజయవాడ నుంచి హైదరాబాద్కి రా. ఇదొక ఫార్వర్డ్ 300, బ్యాక్వర్డ్ 300, మొత్తం 600 కిలోమీటర్లు ప్రయాణించారండి నువ్వు. యు ఆర్ సపోజ్ టు ట్రావెల్ 600 కిలోమీటర్స్ అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైమ్ ఆఫ్ టు యూ. యూ నీడ్ టు ట్రావెల్ 600 కిలోమీటర్స్ గైస్. మీరు ఒక 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. And I am giving a time to you, and I am giving the time to you 600 kilometers. You need to travel in 600 kilometers. You need to travel in 10 hours. నేనేం చెప్పాను అంటే 10 అవర్స్లో రావాలి. వెళ్ళు రా 10 గంటల్లో. టైం ఇచ్చాను 10 అవర్స్. కార్ తీసుకో, బయలుదేరు, విజయవాడికి పో, అన్ని మన ఇక్కడికి వచ్చాయి. ఎగ్జాక్ట్లీ 10 అవర్స్లో జరగాలి అంతా కూడా. అక్కడ ఫైల్ ఇస్తారు, ఫైల్ తీసుకుని వచ్చాయి. ఎగ్జాక్ట్లీ 10 అవర్స్లో. వాట్ యావరేజ్ స్పీడ్ యు మెయింటైన్ ద కార్? నువ్వు ఏ వేగం మెయింటైన్ చేస్తావు? 600 కిలోమీటర్లు 10 గంటల్లో అయిపోవాలి అంటే గంటకి 60 మెయింటైన్ చేస్తావు. ఎస్ఆర్నో స్పీడ్ ఎలా వచ్చింది? ఆ యావరేజ్ స్పీడ్ 60 అనేది
ఎలా వచ్చిందో ఆ యావరేజ్ స్పీడ్ నీకు అంటే ఆ యావరేజ్ స్పీడ్ ఎలా వచ్చిందంటే నీకు టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసావు, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్గా నీకు ఎంత టైం పట్టింది, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. కమాన్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అండి? 600 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎన్ని గంటలు పట్టింది? 10 గంటలు పట్టింది. కిలోమీటర్ పర్ అవర్ కట్ చేస్తే 60 అయిపోయింది. యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి, 60 మెయింటైన్ చేయాలి. సో ఒక పాయింట్ వచ్చిందండి. ఇప్పటి నుంచి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది ఫార్ములా. ఇది క్లియర్? సో గాయస్, యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు దాని ప్రకారం ఈ క్వశ్చన్ చేద్దాం. చూడండి, దాని ప్రకారం ఈ క్వశ్చన్ చేద్దాం. లుక్ అబ్జర్వ్ ఆఫ్ గైస్, అబ్జర్వ్. పర్ అవర్కి 60 కిలోమీటర్స్ చదివామండి. ఈ క్వశ్చన్లో పర్ అవర్కి 60 అలా 3 అవర్స్ ట్రావెల్ చేసావు. గంటకి 60 లెక్క 3 గంటలు వెళ్ళావు. గంటకి 60 కిలోమీటర్లు, గంటకి 60 లెక్క 3 గంటలు 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. 180. ఈసారి గంటకి 40 లెక్క, గంటకి 40 లెక్క, గంటకి 40 లెక్క 3 గంటలు వెళ్ళు, గంటకి 40 లెక్క 3 గంటలు వెళ్ళు 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఓవరాల్గా ఎంత కవర్ చేసావు? ఒక 180, ఒక 120, 300 కిలోమీటర్లు కవర్ చేసావు. ఓవరాల్గా 300 కిలోమీటర్స్ కవర్ చేసావు. ఎన్ని గంటలు పట్టింది నీకు? గంటకి 60 లెక్క 3 గంటలు, గంట 40 లెక్క 3 గంటలు, మొత్తం 6 గంటలు పడిందండి. సో 6 అవర్స్లో నువ్వు కవర్ చేసింది 300 కిలోమీటర్స్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏం చెప్పాను కిందాక? యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. కమాన్, యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. ఆన్సర్ ఎంత వచ్చింది? 50. ఇగో చెక్ చేసుకో, సేమ్ ఆన్సర్. కానీ ఇదే బెస్ట్ మెథడ్. ఇది బెస్ట్ మెథడ్ అండి, ఇది బెస్ట్ మెథడ్. కాకపోతే ఇలా కూడా చేయొచ్చు అని నీకు చూపిస్తున్నా అంతే. రైట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడగామంటే ఈ క్వశ్చన్ తీసుకోండి. సరే, ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 5 hours at a speed of 50, నెక్స్ట్ 5 hours at a speed of 70, నెక్స్ట్ 5 hours at a speed of 90, ఫైండ్ యావరేజ్ స్పీడ్ అన్నారు. ఇక్కడ క్లియర్గా ఇవి స్పీడ్స్ టైమింగ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి A+B+C/3 డైరెక్ట్గా వచ్చేసింది. లేదా నీకు ఈ ఫార్ములా కూడా వద్దా? ఈ ఫార్ములా కూడా వద్దా? పర్లేదు, జనరిక్ ఫార్ములా. దేనికైనా ఒకటే ఫార్ములా, దేనికైనా ఒకటే ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. సింపుల్. మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి చూడండి. గంటకి 50 లెక్క, గంటకి 50 లెక్క 5 గంటలు. లుక్, గంటకి 50 లెక్క 5 గంటలు ఎంత అండి? గంటకి 50 లెక్క 5 గంటలకి ఎంత అంటే 250 కిలోమీటర్స్ కావాలి. 250 కిలోమీటర్స్ కావాలి. గంటకి 70 లెక్క 5 గంటలు ట్రావెల్ చేయి. గంటకి 70 లెక్క 5 గంటలు, గంటకి 70, 1 అవర్కి 70 ఐఎమ్ కవరింగ్. పర్ అవర్ ఐఎమ్ గోయింగ్ 70 కిలోమీటర్స్. పర్ అవర్ 70, 5 hours 350 కిలోమీటర్స్ కవర్డ్. పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 90, పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 90, పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 90, 5 hours 590 is 450 kilometers covered. So tell me, what is the total distance travel? Total distance travel, if you observe, 400, 700, 900, 1050. Yes or no? And totally time taken 5 hours, 5 hours, 5 hours, 15 hours. Right? Totally 1050 kilometers covered in 15 hours. What's my average speed? 15 tables 7 times 70. 70 is my average speed. Check chesko. Same answer. Yes or no? There go. Check check. Kani, this is the best method. My dear students, best is this only. This is VMR logic. Follow this only. VMR logic. Right? అయితే ఇవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నీకు నువ్వు ఒక డౌట్ అడిగావు విన్నాక, సార్ నాకు ఇక్కడ అడిగావు కదా, నాకు అసలు వద్దు సార్ ఇలాగా, ఈ నువ్వు 2a/a+b ఫార్ములా ఇచ్చేసావు కదా, ఐ డోంట్ వాంట్ దట్. అది వద్దు అన్నావు, పర్వాలేదు, అది వద్దు అన్నావు కాబట్టి ఇంక ఎలా చేయాలో చూద్దాం. అది వద్దు అన్నావు కాబట్టి, రైట్? లిగినావు
యావరేజ్ స్పీడ్ ఫార్ములా వి డిస్కస్ నౌ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. రైట్ సాను వాడు ఇచ్చారా హోమ్ దగ్గర నుంచి ఆఫీస్కి ఎంత దూరమో ఇచ్చాడా, వెళ్ళేటప్పుడు ఎంత దూరమో వచ్చేటప్పుడు ఇచ్చాడా, ఇవ్వకపోతే అనుకో నువ్వే ఏదో ఒకటి. ఆడు హోమ్ నుంచి దూరం ఇచ్చాడా, ఇవ్వకపోతే నువ్వే అనుకో ఏదో ఒకటి. సార్ ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్గా ఎక్స్ సార్ 100 వేస్ట్ మెథడ్గా. ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్. నేను అనుకో అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక పద్ధతిగా అనుకోవాలి. అంతేగా నేను ఎక్స్ అనుకుంటా, నేను 100 అనుకుంటా కాదు, ఓ పద్ధతిగా అనుకోవాలా. assume some value. I just assume 60-40 LCM 120. I just take 120 kilometers. I just take 120 kilometers, all of you. 120. Okay, 120 అనుకుంటా అండి. Now tell me, come on. Forward journey 120, backward journey 120. Forward journey 120కి ఎంత టైం పట్టింది చెప్పండి నాకు. ఫార్వర్డ్ జర్నీ 120 కిలోమీటర్స్కి ఎంత టైం పట్టింది? Per 1 hour you are covering 60 kilometers. Per hour you are covering 60 kilometers. To travel 120 kilometers require 2 hours. Per 1 hour you are covering 40. Per 1 hour you are covering 40. Per hour you are covering 40. To travel 120 kilometers again you required 3 hours. Total time required 5 hours. Time totally distance covered 240 kilometers. Overall 240 kilometers I covered in 5 hours. Overall 240 kilometers I covered in 5 hours. మొత్తం మీద 240 వెళ్ళాను వచ్చాను. 120 ఫార్వర్డ్, 120 బ్యాక్వర్డ్, 240 కిలోమీటర్స్ కవర్డ్. ఎంత టైంలో? 5 అవర్స్లో. యావరేజ్ స్పీడ్ ఎంత? 48 ఆన్ అండ్ యావరేజ్ పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 48 కిలోమీటర్స్. చెక్ చేసుకో, నార్మల్గా రాసిన ఇదే ఆన్సర్. ఎస్ ఆర్ నో? కమాన్. ఈ రకంగా వచ్చింది ఫార్ములా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. విచ్ వన్? లైక్ 2a/a+b ఫార్ములా ఇస్ దేనా, దట్ ఈస్ ద బెస్ట్ వన్. అది ఈజీగా వచ్చేస్తుంది 2a/a+b. రైట్? ఇదంతా టైం వేస్ట్. కాకపోతే నీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఒక పాయింట్ చూడండి ఇక్కడ కూడా అంతే. ఓడికోవాలి ఇక్కడ కూడా డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి 2a/a+b డైరెక్ట్గా అయిపోయింది. లేదంటావా సాల్వ్ చేస్తా అంటే ఒకటో ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్ అది చేసుకొని చెయ్యొచ్చు. ఇప్పుడు అడుగు ఫైనల్గా ఏం చేద్దాం అంటావు? ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. చూడండి లిగినా గాయస్, యావరేజ్ స్పీడ్ ఫార్ములా I use the formula 2ab/a+b only when distances are equal. దూరాలు సమానంగా ఉన్నప్పుడు ఇది ఫార్ములా వేస్తాను. a+b/2 లేదా a+b+c/3 ఈ ఫార్ములాస్ చేస్తాను. ఎప్పుడంటే టైమింగ్స్ ఆర్ ఈక్వల్, కాలాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు. ఇంకో ఫార్ములా చెప్పాను, యావరేజ్ స్పీడ్ ఫార్ములా generic formula, average speed is equal to total distance travel by total time taken. మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. ఈ ఫార్ములా ఎప్పుడు వేస్తామంటే ఇట్స్ జెనరిక్ ఫార్ములా. ఇది ఎప్పుడు వేస్తామంటే ఇట్స్ జెనరిక్ ఫార్ములా. ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. ఈ ఫార్ములా ఎప్పుడైనా వేసుకోవచ్చు. నీ ఇష్టం, ఎప్పుడైనా వేసుకోవచ్చు. నీకు దూరాలు సమానంగా ఉన్నా లేకపోయినా, కాలాలు సమానంగా ఉన్నా లేకపోయినా ఈ ఫార్ములా ఓకే. ఇది ఎప్పుడు ఓన్లీ డిస్టెన్స్ ఈక్వల్ అయితే, ఇది ఎప్పుడు ఓన్లీ టైం. మరి ఇది ఎప్పుడైనా యూజ్ అవుతుంది. దూరాలు సమానంగా ఉన్నా లేకపోయినా, కాలాలు సమానంగా ఉన్నా లేకపోయినా, దస్ ఇస్ ద ఫార్ములా. నీకు ఎగ్జామ్లో అన్ని ప్రతిసారి దూరాలు సమానంగా ఎత్తాడా, కాలాలు సమానంగా ఎత్తాడా, వేయడం అవన్నీ బేసిక్ ఏమడు. ఇదే మేజర్ ఫార్ములా. దిస్ ఈజ్ మై యావరేజ్ స్పీడ్ బేసిక్ ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. దీన్ని యూజ్ చేసుకుని క్వశ్చన్స్ చేద్దాం ఈ ఫార్ములాస్తో. రైట్? అప్ టు హియర్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? కమాన్.